ఇజ్రాయెల్, పాలస్తీనా, గాజాలో చేస్తున్న మారణ హోమం చాలా కాలంగా ప్రపంచవ్యాప్తంగా మానవతావాదుల మనసుల్ని మెలిపెడుతూనే ఉంది. ఇప్పుడు ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తోంది. నిజానికి ఈ రెండు దేశాలు ఒకప్పుడు స్నేహితులు. 1979కి ముందు ఇరాన్లో షా, ఇజ్రాయెల్ సన్నిహిత మిత్ర దేశాలు. ఎంతగా అంటే ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించిన రెండవ ముస్లిం దేశం ఇరాన్. రెండు దేశాలు చమురు, వాణిజ్యం, సైనిక సహకారంతో పాటు వివిధ రంగాల్లో కలిసి పనిచేసేవి. అయితే 1979లో ఆయతొల్లా ఖొమైనీ నాయకత్వంలో ఇరాన్లో ఇస్లామిక్ రిపబ్లిక్ను స్థాపించారు. ఖొమైనీ ఇజ్రాయెల్ను ఓ దేశంగా గుర్తించడానికి నిరాకరించారు. పాలస్తీనాకు మద్దతిచ్చారు. అక్కడి నుంచి అసలు శత్రుత్వం ప్రారంభమైంది. పాలస్తీనా సమస్యను ఇరాన్ తమ విదేశాంగ విధానంలో కీలక భాగం చేసుకోవటంతో రెండు దేశాలు బద్ధ శత్రువులయ్యాయి. అంతేకాదు ఇరాన్ హమాస్, హిజ్బుల్లా వంటి గ్రూపులకు సైనిక, ఆర్థిక సాయం కూడా చేస్తోంది. వీటికి మద్దతిచ్చి తమ దేశంపై ఇరాన్ కుట్ర చేస్తోందని ఇజ్రాయెల్కు కోపం.